సూర్యాపేట జిల్లా అరవపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ తీసుకోకుండా డ్యూటీలో తన సీట్లో కూర్చుని ఎస్ఐ అటు ఈటా సైదులు హాయిగా నిద్రపోతున్నారంటూ వాపోయారు. ఎస్ఐ సైదులు నిద్రపోతుండడం చూసి ఫోన్లో వీడియో రికార్డ్ చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కూడా ఎస్ఐ సైదులపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ తీసుకోకుండా డ్యూటీలో తన సీటులో కూర్చుని ఎస్ఐ సైదులు హాయిగా నిద్రపోతున్నారంటూ వాపోయారు. ఎస్ఐ సైదులు నిద్రపోతుండడం చూసి ఫోన్లో వీడియో రికార్డ్ చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కూడా ఎస్ఐ సైదులపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ఇక విధులు నిర్వహించాల్సిన ఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా తన సీట్లో కూర్చొని నిద్రపోతున్నారో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అరవపల్లి పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇక ఎస్ఐ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారులు వచ్చినా కూడా పట్టించుకోకుండా మెలకువ లేకుండా అసలు ఎవరైనా వ్యక్తి తన ముందు నుంచున్నారో లేదో తెలుసుకునే సిచ్యువేషన్లో కూడా ఆయన లేరు. బాగా నిద్రలో మునిగిపోయిన ఎస్ఐ సైదులపై అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఈ ఎస్ఐ సైదులపై అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, ఇప్పటికే ఎస్ఐకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అక్కడున్న స్థానికులు కానీ లేదంటే ఆ పరిసర ప్రాంత ప్రజలు కానీ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పటికే విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. దీనిపై సీరియస్ గా కూడా గమనించడం జరిగింది. అయితే గతంలో సైదులు డ్యూటీలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా నిన్న అక్కడ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినటువంటి సమయంలో మనం విజువల్స్ కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఎవరైనా నిద్రలో ఉంటే కాస్త ఒక కునుకు తీస్తారు కానీ ఏకంగా మొత్తం స్టేషన్ లోనే ఒక ఎస్ఐగా ఉంటూ కూడా అతను యూనిఫామ్ లో ఉండి కూడా టేబుల్ పై కూర్చొని ఈ విధంగా నిద్రపోవడం చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా నిద్ర వస్తుంది. ఏ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ విధంగా ఉండదు. అతను ఒక ఎస్ఐగా ఉండి ఈ విధంగా ఫిర్యాదుదారుడు వచ్చినటువంటి వేళ ఎలాంటి స్పందన లేకుండా నిద్రపోవడం, ఆ నిర్లక్ష్యం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కే తీసుకొస్తుంది. దీనిపై జిల్లా ఎస్పీ, సూర్యాపేట ఎస్పీ నరసింహ కూడా సీరియస్ గా స్పందించడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతానని కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా సైదులు డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా అనేక ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఈ వార్త మొత్తం మీద సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఎస్ఐ డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ ఈ విధంగా స్టేషన్ కు వచ్చినటువంటి ఫిర్యాదులు తీసుకోకుండా ఈ విధంగా నిద్రపోవడం ఏంటని కూడా ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.